హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోస్ అఫీషియల్. మీ అందరికి నేను చెప్పినట్టుగా ఒక కొత్త సిరీస్తో మీ ముందుకు వచ్చాను. అదే మేషో ముచ్చట్లు. దాంట్లో ఇది వచ్చేసి ఎపిసోడ్ 1. సో ఈ రోజు మీ అందరికి నేను చూపించబోయేది ఏంటంటే, ఇది శ్రావణ మాసం కదా, సో మనం కూడా ట్రెండింగ్తోనే వెళ్ళిపోదాం. సో శ్రావణ మాసం అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కాబట్టి, సో వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఎవ్రీ ఐటమ్ అండర్ బడ్జెట్లో ఫ్రమ్ మీషో నుంచి నేను తీసుకుని వచ్చాను. సో అవన్నీ మీకు ఇప్పుడు ఓపెన్ చేసి క్లియర్గా దగ్గర నుంచి, అంటే దాని క్వాలిటీ ఎట్లా ఉంది, దాని ప్రైస్ ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. సో దీంట్లో ఫస్ట్ ఐటమ్ నేను మీకు చూపించేది ఏంటంటే, మన బ్యాక్ డ్రాప్కి సంబంధించి అసలు బ్యాక్ డ్రాప్ పెట్టడానికి ఏదో ఒక స్టాండ్ కావాలి కదా. సో గోడకి కానీ ఎక్కడైనా పెట్టొచ్చు, కాకపోతే ఇన్ కేస్ లైక్ మనం ఏదైనా ఫ్లవర్ డెకరేషన్ కానీ లేకపోతే ఇంకేదైనా చేసుకోవాలి డెకరేషన్ అనుకున్నప్పుడు మనకు బ్యాక్ డ్రాప్ అనేది చాలా స్టాండర్డ్గా ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను ఈ బ్యాక్ డ్రాప్కి ఈ స్టాండ్ అయితే నేను మీషో నుంచి తీసుకున్నా. సో ఇవేంటంటే మనకి అడ్జస్టబుల్ అనమాట. ప్రతిదీ ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి మనము దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే రెక్టాంగిల్ షేప్లో, లేదు అంటే స్క్వేర్ షేప్లో కూడా మనము చేసుకోవచ్చు. సో ఇవి రెండు దేనికోసము అంటే బేస్ అన్నమాట. అంటే మనకి కింద ఇట్లా పెట్టేసి దీంట్లో ఇవి ఇట్లా సెట్ చేసుకోవచ్చు. నార్మల్గా చూడడానికైతే ఈ క్వాలిటీ అయితే బాగుంది, కాకపోతే బ్యాక్ డ్రాప్ పెడితే అది ఆగుతుందా లేదా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి, మీకు ఇందాక నేను స్టాండ్ చూపించాను కదా, సో దానికి పెట్టే నేను క్లాత్ కానీ ఏదైనా పెట్టకుండా లైక్ ఎట్లా అంటే దీంట్లోనే విత్ ఫ్లవర్స్ ఇంక్లూడ్ అయ్యేలాగా ఒక బ్యాక్ డ్రాప్ అయితే తీసుకున్నాను. సో ఇది కంప్లీట్గా అయితే లుక్ ఇలా ఉంది. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను దీన్ని రెడీ చేస్తానని చెప్పాను కదా, సో దాంట్లో మీరు ఒకసారి చెక్ చేయండి. సో థర్డ్ వన్ వచ్చేసి ఫ్లోర్ మ్యాట్ అనమాట. అంటే అమ్మవారు కింద వేయడానికి నేను ఒక మ్యాట్ అయితే తీసుకున్నా. అది కూడా వింటేజ్ లుక్ ఉండాలని చెప్పేసి ఇలా కోలం డిజైన్ వచ్చేలాగా నేను తీసుకున్నాను అనమాట. అండ్ కింద ఏంటంటే కొంచెం డార్క్ కలర్స్ ఉన్నప్పుడు మనకి లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది కదా, సో దానికోసం అయితే నేను ఈ ఫ్లోర్ మ్యాట్ తీసుకున్నాను. అండ్ వీటన్నిటి ప్రైజెస్ కూడా నేను పక్కన ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి లైక్ నాకు ఎంత ప్రైస్కి పడింది అని చెప్పేసి కూడా. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవేంటి అంటే లైక్ మనము డెకరేషన్ చేసేటప్పుడు టేబుల్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి కింద బేస్కి పెడతాం కదా, అది పెట్టిన తర్వాత అది నీట్గా కనిపించడానికి ఒక క్లాత్ తీసుకున్నాను. ఇది లైక్ సాటిన్ క్లాత్ లాగా ఉంటుంది విత్ షైనింగ్. ఒకటి 4 మీటర్స్ అట్లా వచ్చింది. నేను ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను, టోటల్ 8 మీటర్స్. ఇవి మీరు బ్యాక్ డ్రాప్స్ లా కూడా యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మీకు ఇందాక లైక్ బ్యాక్ డ్రాప్స్ మాకు వద్దు, మేము జస్ట్ ప్లెయిన్గా ఉండాలి అనుకుంటే మీరు ఆ ప్లేస్లో ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం బంతి పూల దండలు అవి ఉంటాయి కదా, సో అవి మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా ఏది చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు చూస్తే షైనింగ్ కూడా అర్థమవుతుంటుంది. క్లాత్ అయితే చాలా బాగుంది. యా, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను ఒక శారీ కూడా తీసుకున్నా అమ్మవారికి కట్టడానికి. ఇది కూడా నేను కింద మ్యాట్ అనేది డార్క్ కలర్లో తీసుకున్నా కాబట్టి మిడిల్లో నాకు బేస్కి వైట్ క్లాత్ వస్తుంది కాబట్టి, సో దానిపైన ఎలివేట్ అవ్వాలంటే కొంచెం థిక్ కలర్ అనేది ఉండాలని చెప్పేసి ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇది రెడ్ అండ్ మంచి వంకాయ, ముదురు వంకాయ కలర్లో వచ్చిందనమాట. ఈ శారీ కూడా చాలా బాగుంది. కట్టిన తర్వాత కూడా లుక్ ఎట్లా ఉందని చెప్పి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను బ్యాక్ డ్రాప్ తీసుకున్నా కదా, సో దానికి కొంచెం మిడిల్లో కొంచెం ప్లెయిన్గా వచ్చిందనమాట. సో దాంట్లో ఇట్లా లోటస్ తీసుకున్నాను మిడిల్లో పెట్టడానికి. నాకు ఇవి టోటల్గా 12 వచ్చినాయి. సో నా కంప్లీట్ బ్యాక్ డ్రాప్కి అయితే ఇవి సరిపోతాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అమ్మవారికి కాసుల పేరు తీసుకున్నాను అనమాట. అంటే ఒకటి చిన్నది, ఇంకొకటి పెద్దది. నాకు ఒకటే సెట్లో ఈ రెండు వచ్చేలాగా తీసుకున్నాను. ఇది బిగ్ వన్, ఇది స్మాల్, చిన్నది. అంటే ఇట్లా నెక్కి వచ్చేలాగా అండ్ కొంచెం కిందికి వచ్చేలాగా ఇలా ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. క్వాలిటీ అయితే బాగుంది, బట్ 10కి ఒక 8 అట్లా ఇవ్వచ్చు రేటింగ్.
ఈ ఎలివేషన్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు ఇక్కడ కలర్ది. సో దానికోసం అని చెప్పేసి 8, లేకపోతే 10/10 ఇవ్వచ్చు, అదొక్కటి తప్ప. ఇది కూడా జ్యువెలరీనే, గ్రాండ్గా కనిపించడానికి ఇది కూడా యాడ్ చేసుకున్నా నేను. అంటే దీంట్లో కొంచెం స్టోన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అమ్మవారి లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది కదా, సో అందుకని చెప్పేసి ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి ఇవి. సో ఇది ఒక కంప్లీట్ సెట్ తీసుకున్నా అనమాట. అంటే ఇంతకుముందు తీసుకున్న కాసుల పేరు దాంట్లో అండ్ ఇవి మొత్తం కలిపి ఇట్లా కంప్లీట్గా లుక్ అనేది కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నా. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్, అండ్ ఇది థర్డ్. ఓకే, సో మీకు ఇది క్లోజ్లో ఒకసారి చూడండి, అంటే డిజైన్ ఎట్లా వచ్చిందని చెప్పి మీకు కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే దీనికి వెనకాల అటాచ్ చేయడానికి హుక్స్ ఏం రాలేదు, అదొక్కటి మిస్ అయిపోయింది. ఇక్కడ చూస్తే హుక్ మిస్ అయిపోయింది. దీనికి రాలేదు, ఈ చిన్న వాటికి కూడా రాలేదు. వడ్డానం అమ్మవారికి, దీని క్వాలిటీ 10/9 ఇస్తాను నేను. సేమ్ ఇది కూడా ఏంటంటే డిజైన్ అంతా ఓకే ఉంది, కాకపోతే ఏంటంటే కొంచెం కలర్ అనేది కొంచెం డార్క్ కలర్ అనిపిస్తుంది, అదొక్కటి తప్ప మిగతాదంతా ఫైన్. హుక్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, క్వాలిటీ ఈజ్ ఆల్సో గుడ్. ఇది అమ్మవారికనే కాదు, లైక్ మనం కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది చూడడానికి. ఎక్సెప్ట్ కలర్ అనేది కొంచెం డార్క్ వచ్చింది అంతే. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఐటమ్ అమ్మవారి ఫేస్ సైజ్ అనేది మీరు చేత్తో పట్టుకుంటే ఇంత సైజ్ వచ్చింది, అంటే ఎగ్జాక్ట్ ఇది ఎంత ఉంటుందో అంత సైజ్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఫేస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ నేను మళ్ళీ బయట వీడియో కొనకుండా దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట అమ్మవారిని. సో నాకు ఇక్కడ కిరీటం పైన కూడా స్టోన్ వర్క్ వచ్చింది, అండ్ ఇక్కడ వచ్చింది, అండ్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి, మనకు బొట్టు వచ్చింది, అండ్ ముక్కు పుడక. క్లోజ్లో ఒకసారి చూడండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదైతే వర్త్ బయింగ్ అని చెప్తాను నేను, ఇది చాలా బాగుంది. సో దీంట్లో మీకు చూపించే ప్రతి ఐటమ్ నేను మీషో నుంచే తీసుకున్నా, అది కూడా అండర్ బడ్జెట్లో. సో ఇవి అమ్మవారి కాళ్ళు, ఓకే, నాకు ఈ సైజులో వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పాదానికి కూడా మీకు మళ్ళీ సపరేట్గా పట్టీలు పెట్టకుండా మనకి ఇక్కడ ఒక థ్రెడ్ లాంటిది ఇచ్చారు, సో చూడడానికి కూడా చాలా బాగుంది. ఇవి 2 హ్యాండ్స్కి బ్యాంగిల్స్ మనం సపరేట్ ఏం వేయకుండా ఇక్కడ ఆల్రెడీ మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు, సేమ్ లెగ్స్కి ఎలా ఇచ్చారో హ్యాండ్స్కి కూడా అలానే ఇచ్చారు. దీని క్వాలిటీ చూసుకుంటే ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కూడా చాలా గట్టిగా ఉంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది వీటిది అండ్ హ్యాండ్స్ కూడా. నెక్స్ట్ ఐటమ్ ఏంటిదంటే ఈ పిన్స్ తీసుకున్నాను, కనిపిస్తుందా? ఇవి ప్యాక్ ఆఫ్ 80 అట్లా వచ్చినాయి, 80 పిన్స్ వచ్చినాయి దీంట్లో. సో దేనికైనా స్టిక్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇవైతే ఆర్డర్ చేశాను. అమ్మవారికి ప్రసాదాలు అట్లా పెడదామని చెప్పేసి ఒక చిన్న బాస్కెట్ లాంటిది తీసుకున్నాను. ఇదొకటి, అండ్ దీనికి ఇది కూడా వచ్చింది, లైక్ ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే 10కి 9 ఇవ్వచ్చు రెండింటికి, అంటే చూడడానికి లుక్ కూడా గోల్డ్ కలర్లో వచ్చింది కాబట్టి లుక్ కూడా చాలా బాగుంది. 2 ఫ్లవర్ వాజ్ తీసుకున్నాను. ఇది దేనికోసం అంటే మనము డెకరేషన్ చేసిన తర్వాత ఇట్లా సైడ్లో అటొకటి ఇటొకటి పెడదాము అని చెప్పేసి 2 తీసుకున్నాను. ఇదైతే వర్త్ బయింగ్ అని చెప్తా, క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది అసలు. దీంట్లో మనము బనానా లీవ్స్ అంటే బనానా లీవ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫ్లవర్స్ ఉన్న ఫ్లవర్స్ పెట్టుకొని మంచిగా డెకరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ ఏంటిదంటే ఇందాక మీకు ఫ్లవర్ వాజ్ చూపించాను కదా, సో అవి పెట్టడానికి కొన్ని టైమింగ్స్లో మనకి బనానా లీవ్స్ దొరకకపోవచ్చు అన్ని టైమింగ్స్లో, సో అందుకని చెప్పి ఇట్లా బనానా లీవ్స్ కూడా తీసుకున్నాం, ఇట్లా వీటికి స్టిక్ చేయాలన్నమాట. ఇవి మీకు డెకరేషన్ చేసినప్పుడు కంప్లీట్గా పెట్టి చూపిస్తా. దీని క్వాలిటీ కూడా బాగుంది, కాకపోతే నేను ఫొటోస్లో చూసినప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఈ హైట్లో కనిపించింది అనమాట, కాకపోతే ఇక్కడ హైట్ వచ్చేసి
జస్ట్ ఇంతవరకే ఉంది, అదొక్కటి. కాకపోతే క్వాలిటీ ఈజ్ గుడ్. లాస్ట్ ఐటమ్ ఏంటి అంటే దీంట్లో నాకు 2 స్క్రూలు ఇచ్చాడు సెట్ చేయడానికి. నువ్వు సెట్ చేసిన తర్వాత లుక్ ఎట్లుంటుందని మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో ఇట్లా 2 స్టెప్ వచ్చేలాగా తీసుకున్నాను అనమాట దీన్ని. సో నాకేంటంటే ఈ కింద ఇది ఈ పార్ట్ మొత్తము అంటే ఇట్లా స్క్రూలు ఇచ్చాడు. సో నేను ఇందాక మీకు చూపించినట్టు ఇవన్నీ నేను ఫిట్ చేసిన తర్వాత మీకు లుక్ అనేది ఇట్లా అనిపిస్తుంది. సో ఇవి కూడా నేను ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను, ఎందుకంటే సేమ్ లైక్ అటొకటి ఇటొకటి ఇట్లా పెడదామని చెప్పేసి ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ మనం ఒక దియా పెట్టుకోవచ్చు, కావాలంటే చుట్టూ కూడా దియాస్ పెట్టి మధ్యలో ఇక్కడ ఫ్లవర్స్ వేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. 10కి 8 ఇస్తా రేటింగ్. అండ్ ఆ 2 పాయింట్స్ ఎంత తీసేసిందంటే ఈ మిడిల్ స్క్రూ ఉంది కదా, ఈ మిడిల్ స్క్రూ దీనికి జాయిన్ చేసినప్పుడు కొంచెం నాకు ఇట్లా వంగినట్టుగా అనిపిస్తుంది అనమాట 2 స్క్రూలు. అది తప్ప మిగతా అయితే క్వాలిటీ ఈజ్ గుడ్. ఇంతసేపు నేను తీసుకున్న ప్రోడక్ట్స్ ప్రతిదీ మీషో నుంచే. సో అవి మీకు క్లోజ్లో ఎట్లా ఉంది, దాని రేట్ ఎంత, ఎవ్రీథింగ్, దాని క్వాలిటీ ఎట్లా ఉంది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు అవన్నీ డెకరేట్ చేస్తే అది మనకి ఎట్లా కనిపిస్తుంది అని చెప్పేది మీకు చూపిస్తాను. కాకపోతే ఏంటి అంటే అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో మీకు కంప్లీట్గా లుక్ ఎట్లా ఉంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి. బాయ్ బాయ్.